నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్లో రాత్రి పహారా నిర్వహిస్తున్న పోలీసులపై కొందరు యువకులు దాడి చేశారు. కౌంటర్ యాక్షన్ టీంలో భాగంగా పోలీసులు గ్రంథాలయం ఎదురుగా పహారా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైకుపై అనుమానాస్పదంగా కూర్చున్న వారిని ప్రశ్నించగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తమ స్నేహితులను పిలిపించుకొని అసభ్య పదజాలంతో దూషించి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు 5,000 మంది పోలీసులతో 3 అంచెల భద్రతా వలయాన్ని నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రేపు జరగబోయే మోదీ బహిరంగ సభకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా పోలీసులు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా రేపు పెద్ద ఎత్తున వీఐపీ తాకిడి, అదేవిధంగా ప్రజలు వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ సభకైతే ఈసారి 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 5,000 మంది పోలీసులతో బందోబస్తును అయితే కల్పించనున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ బెటాలియన్ పోలీసులు అయితే రంగంలోకి దిగనున్నారు. శనివారం అంటే ఈ రోజు కూడా ఢిల్లీ నుంచి 250 నుంచి కూడా 300 మంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు, కేంద్ర భద్రతా బలగాలు అయితే నగరానికి చేరుకోనున్నాయి. పరేడ్ గ్రౌండ్ బయట అంతా కూడా రాష్ట్ర పోలీసులు పహారా అయితే కాస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఎస్పీజీ కేంద్ర బలగాలతో కమ్యూనికేట్ చేయడానికి పరిమిత సంఖ్యలో కూడా ఐపీఎస్ అధికారులకు మాత్రమే సమావేశ వేదిక లోపలికి అనుమతి ఉంటుందని కూడా సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు పరేడ్ మైదానంలో చూసుకున్నట్లయితే కూడా తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అయితే ఏర్పాటు చేయనున్నారు. మోదీ పర్యటించే దారి పొడవంతా కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిని హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షిస్తారు. నిరసనకారులు కావచ్చు, రౌడీ షీటర్లు, ఆందోళనకారులు, అల్లరి మూకలు లాంటి ఎవరైనా సరే వచ్చి ఇక్కడ గొడవ లాంటి చేయకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టడంతో పాటు అరెస్టులకు కూడా పోలీసులు అయితే సిద్ధమయ్యారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నో ప్లేన్ జోన్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. రిమోట్ కంట్రోల్ జోన్లు కావచ్చు, ఆ డ్రోన్లు కావచ్చు, పారాగ్లైడర్లు, అదేవిధంగా రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్లు వంటి ఎగిరే పరికరాలపై కూడా నిషేధం విధిస్తూ మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీధర్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. బేగంపేట, బోయిన్పల్లి, అదేవిధంగా మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ ఆంక్షలన్నీ అమల్లో అయితే ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా రేపు వీఐపీ తాకిడి, అదేవిధంగా ప్రజలు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మొబైల్ టాయిలెట్స్, ఇటు మహిళల కోసం కావచ్చు, పురుషుల కోసం కావచ్చు, సెపరేట్ గా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారందరి కోసము ఇటు ప్రకృతి సహకరించకపోయినా సరే, అంటే వాతావరణం అనుకూలించకపోయినా సరే వారందరికీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ టెంట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. టెంట్స్, చైర్స్ అన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తోపులాట లాంటివి జరగకుండా ఉండేందుకు కూడా అంతా ఇట్లా బార్గేట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి దూరం ఉన్న వారికి ముందు సభలో జరిగేదంతా కూడా కనిపించే విధంగా అయితే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రేపు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు అధికారులు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రేపు జరగబోయే సభకైతే సర్వం సిద్ధమైంది పరేడ్ గ్రౌండ్ లో. విడదన్స్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది పోలీస్ శాఖ. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కి సంబంధించి పోలీసుల అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్స్, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు.
రేపు హైదరాబాద్ నగరంలో ప్రధాని మోదీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లను చేస్తుంది పోలీస్ శాఖ. ఇటు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ఇటు ట్రాఫిక్కు సంబంధించి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఇక భద్రత కోసము ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి మొత్తం 2000 మంది పోలీసులనైతే విధుల్లో ఉండబోతూ ఉన్నారు. దీంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకి సంబంధించి 550 మంది ట్రాఫిక్ పోలీసులతో అయితే ప్రత్యేక ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అయితే ఈ భద్రతకు సంబంధించి మొత్తం 3 డీసీపీలు 5 అదనపు డీసీపీల పర్యవేక్షణలో అయితే ఈ చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక విధుల్లోకి 21 మంది ఏసీపీలు, దీంతోపాటు 57 మంది ఇన్స్పెక్టర్లు కూడా రేపు విధుల్లో పాల్గొనబోతున్నారు. దీంతోపాటు బాంబ్ స్క్వాడ్లు, స్నిపర్ డాగ్స్, ఆక్టోపస్, SOT బృందాలతో ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహించబోతూ ఉన్నారు. ఇక పరేడ్ గ్రౌండ్లో రేపు సాయంత్రం బహిరంగ సభ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని ప్రవేశ ద్వారాల వద్ద కూడా స్క్రీనింగ్ని తప్పనిసరిగా అయితే చేసినట్లుగా మనకు పోలీస్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఇటు CCTV నిఘాలు కూడా ఉన్నట్టు మనకి పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. దాదాపు 80 సీసీ కెమెరాల నిఘాల మధ్య అయితే ఈ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇటు పరేడ్ గ్రౌండ్ కావచ్చు, దీంతో పాటు ఇతర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బేగంపేట కావచ్చు, ప్యాట్ని కావచ్చు, ఈ ప్రాంతాల్లో అయితే రేపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇటు బేగంపేట, బోయినపల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే డ్రోన్ల పైన కూడా ఆంక్షలను విధించారు. ఇది నో ఫ్లయింగ్ జోన్గా కూడా ప్రకటించారు. ఇటు వాహనాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ స్థలాలను కేటాయించారు. మొత్తం 12 చోట్ల అయితే ఈ పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి నుండి వచ్చే బస్సులను ఉప్పల్ వద్ద అయితే పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇటు రైల్వే డిగ్రీ కళాశాల కావచ్చు, తదితర ప్రాంతాల్లో అయితే పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఆయా చోట్ల ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏవైతే ఎంట్రీ పాయింట్లు ఉంటాయో ఆ ఎంట్రీ పాయింట్ల దగ్గరే వాహనాలను పార్క్ చేసి కూడా అక్కడి నుంచి కాలినడకన రావాల్సి ఉంటుంది. ఇటు ఉప్పల్ నుండి వచ్చే వారు ఎవరైనా ఉంటే వారు కూడా మెట్రో తీసుకొని రావాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక మనం చూసుకోవచ్చు, ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ అయితే పార్కింగ్ బేస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రూట్లను ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇటు జింకానా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, దాంతోపాటు జింకానా క్రికెట్ గ్రౌండ్, బైసన్ పోలో గ్రౌండ్, ధోబీఘాట్ గ్రౌండ్లో అయితే ఇటు నుంచి వచ్చేటువంటి వాహనాలకైతే పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు, ఇటు హైటెక్ సిటీ నుండి వచ్చేటువంటి వాహనాలకు కూడా ఇటు ఏదైతే మనకి ట్యాంక్ బండ్ సైడ్, ఇటు అదేవిధంగా ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతంలో అయితే పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా రేపు ఇటు ఎవరైతే నగరవాసులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉంటారో వారికి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని కూడా పోలీస్ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. దీంతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. మొత్తం ఈ సభకి 1,00,000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. ఇక గ్రౌండ్లో కూడా రేపు చూసుకున్నట్లయితే వస్తున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ఎండ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ టెంట్లను ఏర్పాటు చేసి ప్రజలెవరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే పరేడ్ గ్రౌండ్ వద్ద చేశారు. ఇక ఇటు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా ఇక్కడ మొత్తం ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఇక సభ అయిపోయిన తర్వాత
మోదీ వెళ్ళే వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు కూడా పోలీస్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈరోజు రాత్రి 12 గంటల నుండి కూడా ఈ ప్రాంతాన్నంతా పోలీసులు ఆధీనంలోకి తీసుకోబోతూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అయితే ఈ సభ జరగబోతోంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ యూసుఫ్గూడలోని నిమ్స్మీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవసాయ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులతో సంబంధాలను బలోపేతం చేయడం, వ్యవసాయ రుణాలపై అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగానికి వివిధ వ్యవసాయ వ్యాపార ఆర్థిక సహాయ కార్యక్రమాలను అందించడం అనే లక్ష్యాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ హెడ్ అరవింద్ కల్రా, సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ శ్రీ సుజిత్ జూ, జోనల్ మేనేజర్ శ్రీమతి వందన పాండే, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతుగా రూపొందించిన ప్రత్యేక బ్యాంకింగ్ పరిష్కారాలను ప్రముఖంగా ప్రస్తావించారు. What else we require? If we are going to the market, we in the office itself. We are having so that we can generate business. So two things where we need to focus, that is markets. If we improve these two things, definitely we can improve in each and every parameter. Only with your customer, be connected with your team also. They must know, they can only know about it through you because you are requirements. I am Vandana Pandey, Punjab National Bank, Hyderabad zone, consisting of 2 states, Telangana and Andhra Pradesh. And we are having 4 circles, 2 in Andhra Pradesh, 2 in Telangana. In Andhra Pradesh, we have Vijayawada and Visakhapatnam circles headed by DGMs as circle heads. And in Telangana, again 2 circles headed by DGMs in Hyderabad and Sikandrabad circle. One of the circle head of Sikandrabad is with me here just now, Mr. Sujit Jha. So today, the bank has, on a pan-India basis, organized agri outreach programs in more than 200 locations. Simultaneously, this initiative has been taken for the past 1 year by the bank, wherein every quarter we are organizing all the 3 type of RAM, that is retail, agriculture and MSME outreach programs, wherein bank endeavors to reach out to the customers. In expecting the customer to come to the branch is now a gone phenomenon. Now the bank is endeavoring ki we should go out and reach to the customers, tell them about our products, sanction their loans, give them in principle sanctions, so that the hitch between the customer and the bank, where a customer feels a little apprehensive when he reaches a branch, goes inside a branch, ki kya puchu, what the branch manager will say. So that hitch, to remove that hitch, the bank, Punjab National Bank, which is a 132-year-old bank and the second largest bank in the country at present, has been taking this initiative for the past 1 year. And one of that initiative has been today, wherein agri outreach has been launched by the bank, wherein 7,100 crore of agri loan sanctions has been done by bank, and that has been the target set by head office. And in my zone, consisting of these 2 states, almost 350 crores of new sanctions were given today, out of which 160 crore was in this event, which comprised of my 2 circles, Hyderabad and Sikandrabad of Telangana. హైదరాబాద్లో జూన్ 20న హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అంతర్జాతీయ సదస్సు జరిగింది. హెచ్ఈఎల్పీ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో పర్యావరణ అనుకూల మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది. సదస్సుకు సంబంధించిన బ్రోషర్ను నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగిరి బీరప్ప విడుదల చేసి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ లింగయ్యకు, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ రమేష్కు అందజేశారు. ప్రఖ్యాత నిపుణులు, వైద్యులు, పాలసీ మేకర్లు, ఆసుపత్రి నిర్వాహకులు కార్బన్ ఉద్గారాల తగ్గింపు, సస్టైనబుల్ హాస్పిటల్ డిజైన్, గ్రీన్ ప్రొక్యూర్మెంట్ వంటి కీలక అంశాలపై చర్చిస్తారని డైరెక్టర్ వీరప్ప తెలిపారు. అంతేగాక విశేష కృషి చేస్తున్న సంస్థలకు హెచ్ఈఎల్పీ సస్టైనబిలిటీ ఎక్సలెన్స్ అవార్డు ద్వారా గుర్తింపు ఇవ్వబడుతుంది. ఇది ఆరోగ్య పర్యావరణ భవిష్యత్తుకు అంతర్జాతీయ వేదికగా నిలుస్తోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణపై కన్నేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో భాగ్యనగరం ఒక్కసారిగా కాషాయమైపోయింది. ఎటు చూసినా రెపరెపలాడుతున్న కాషాయ జెండాలు, ఆకాశాన్ని తాకే భారీ కటౌట్లు, భాగ్యనగరం ఇప్పుడు ఒక భారీ పొలిటికల్ హబ్గా మారిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు.
నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రావడం అయితే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా నగరంలో ఎక్కడ చూసినా సరే మనకు కాషాయపు రంగుల జెండాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా భారీ ఫ్లెక్సీలు నరేంద్ర మోడీ కట్అవుట్లతో, అదేవిధంగా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల కట్అవుట్స్ లో బీజేపీ నాయకులు ఎవరుంటారో వాళ్ళందరి కట్అవుట్స్ తో కూడా అంతా కూడా ఎక్కడ చూసినా మనకైతే అవే దర్శనమిస్తున్నాయి ప్రజెంట్ అంతా కూడా. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా కాషాయమయమైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో అయితే ఎటు చూసినా సరే బీజేపీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నది కూడా మనం చూడొచ్చు, ఫ్లెక్సీలు అన్నింటిలో కూడా చలో పరేడ్ గ్రౌండ్స్ అంటూ కూడా రకరకాల కొటేషన్స్ తో అయితే కార్యకర్తలందరూ కూడా ఆహ్వానిస్తున్నట్లుగా బ్యానర్లన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మొత్తం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇతర రాష్ట్రాల్లో సాధించిన విజయాలు, అదేవిధంగా ఆ స్ఫూర్తితో తెలంగాణలో కూడా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అయితే బీజేపీ భారీ బహిరంగ సభను అయితే నిర్వహిస్తుంది. రేపు సాయంత్రం జరగనున్న ఈ సభలో అయితే ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు తన సందేశాన్ని కూడా అందించనున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడంతా కూడా ఫ్లెక్సీలలో స్థానిక నాయకుల చిత్రాలను కూడా ప్రదర్శించడం ద్వారా క్షేత్ర స్థాయిలో అయితే పార్టీ పట్టును చాటి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఉదాహరణకైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, చిత్రంలో అంతా కూడా చాలా వరకు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ఫోటోస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. శ్రీమతి కొంతం దీపికా నరేష్ వంటి స్థానిక ప్రతినిధులు కొన్ని పేర్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సుచిత్ర శ్రీకాంత్ కావచ్చు, అదేవిధంగా రామ్ వెంకటిలా చాలా లోకల్ గా ఉన్న పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో బీజేపీ పార్టీ లీడర్స్ వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నగరం అంతటా కూడా ముందస్తుగా ఈ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం వల్ల కూడా పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజల్లోకి కూడా పార్టీ బలంగా అయితే వెళ్తుందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి అస్సాం, బెంగాల్ విజయాల తర్వాత కూడా మోదీ తెలంగాణ పర్యటన అయితే రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా కూడా భావించవచ్చు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా కూడా పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని కూడా చూస్తుందని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద కటౌట్లను, భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ తో పాటు ఇక్కడ నుంచి నగరం అంతా కూడా మొత్తం అంతా కూడా కాషాయ రంగు జెండాలతో మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు ఈ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో కూడా మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద కటౌట్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీనివల్ల కూడా ఈ పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ సభ గురించి కూడా జనాల్లోకి కూడా గట్టిగా వెళ్తుందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరం అంతటా కూడా ఎక్కడ చూసినా సరే మనకి ఇప్పుడు అంతా కూడా కమలపు జెండాలే ఎగురుతూ కనిపిస్తున్నాయి. సో మొత్తాన్ని చూసుకున్నది కూడా రేపు జరగబోయే సభకి సర్వం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ పనులు మాత్రం గడప దాటడం లేదు. మహిళల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని, సకల వసతులు కల్పిస్తామని గొప్పగా చెప్పిన ఉమెన్స్ థీమ్ పార్క్ నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. 6,93,00,000 రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన ఈ పార్కును 2 సార్లు ప్రారంభించిన సామాన్య మహిళలకు మాత్రం ప్రవేశం కల్పించడం లేదు. అసలు ఆ పార్కులో ఏముంది? కోట్ల రూపాయల నిధులు ఎటు పోయాయని వనస్థలిపురంలోని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రకటనలో ఆర్భాటం, ఆచరణలో శూన్యం. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జిఓస్ కాలనీ, సచివాలయ నగర్ మధ్య సుమారు ఎకరా స్థలంలో నిర్మించిన మహిళా థీమ్ పార్క్ పరిస్థితి ఇది. మహిళలకు ఆహ్లాదాన్ని అందించేందుకు, వారి కోసం ప్రత్యేక వసతులు కల్పించేందుకు 3 ఏళ్ల క్రితం ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు అధికారులు. దాదాపు 6,93,00,000 రూపాయలను విడతల వారీగా ఖర్చు చేశారు. పనులు పూర్తి కాకముందే కేవలం క్రెడిట్ కోసమే అన్నట్లుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కలిసి ఆర్భాటంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ గేట్లు మాత్రం తెరుచుకోవడం లేదు. ఈ పార్కు నిర్మాణానికి ఖర్చు పెట్టిన లెక్కలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే. ప్రహారీ గోడలు, గదుల నిర్మాణానికి 4 కోట్లు ఖర్చు పెట్టగా మొక్కల కోసం ఏకంగా 1,93,00,000 రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సీన్ వేరేలా ఉంది. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పార్కులో కనీసం యోగా షెడ్డు కూడా లేదు. వాళ్ళు సమావేశం కావడానికి ఒక గది లేదు. పేరుకేమో మహిళల థీమ్ పార్క్, కానీ మహిళలకు ఉపయోగపడే ఒక్క ఉపకరణం కూడా అక్కడ కనిపించకపోవడం గమనార్హం. చాలా కాలమైంది. 2 సార్లు రిబ్బన్లు కట్ చేశారు, కానీ గేట్లు మాత్రం ఎప్పుడు తీయరంటున్నారు స్థానికులు. మహిళల కోసం అని చెప్పి లోపల ఏ సౌకర్యాలు సరిగ్గా లేవని స్థానికులు మండిపడుతున్నారు. యోగా చేసుకుందామంటే షెడ్డు లేదని, కనీసం పిల్లల ఆట వస్తువులు కూడా లేవని, ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేస్తారో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కును
ప్రజల కోసం ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు కృష్ణారెడ్డి అండి. నేను హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ నగర్ అనే అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉంటానండి. ఇది ఒక పార్కు హైదరాబాద్ నగరంలోనే అసలు మన తెలంగాణలో మొట్టమొదటి మహిళా థీమ్ పార్క్ అని చెప్పి దీన్ని ఏర్పాటు చేయటం అయింది. 3 సంవత్సరాల కింద దీనికి శంకుస్థాపన చేశారు. 4 నెలలు అవుతుందని దీన్ని ప్రారంభోత్సవం చేసి 7 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేశారు. ఎండాకాలం కానీ మహిళలకి వృద్ధులకి చల్లగా ఉంటది, పిల్లలు ఆడుకోవటానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది అని చెప్పి ఈ పార్కును అభివృద్ధి చేయటం జరిగింది. ఇక్కడ రాజకీయాలు చేసి 4 నెలలు ప్రారంభమైందండి, లోపల ఎవరికి ప్రవేశం లేదు. ఎందుకంటే 7 కోట్ల రూపాయలు వృధా కదా. ఏమన్నా అంటే 4th సిటీ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, నేను హైదరాబాద్ తీర్చిదిద్దుతామని అంటారు. ఎక్కడ తీర్చిదిద్దుతున్నారండి? మహిళలు అంటే గౌరవం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు అంటే గౌరవం లేదు. పార్లమెంట్ లో చూస్తే 33% రిజర్వేషన్ ని మహిళలకు ఇస్తామంటే వ్యతిరేకిస్తారు. ఇక్కడ 7 కోట్ల రూపాయలు పెట్టి మహిళల కోసం అని చెప్పి పార్క్ అభివృద్ధి చేసి శంకుస్థాపన చేస్తారు, కానీ ఒక్క మహిళను లోపలికి రానియరండి. ఎందుకండి మరి ఈ పార్క్ 7 కోట్ల రూపాయలు పెట్టడం ఎందుకు? మహిళా పేర్లు పెట్టడం ఎందుకండి? ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసరికి ఏమో జిహెచ్ఎంసీని విభజించారు. ఇది మల్కాజ్గిరి కిందకి వస్తుంది అన్నారు. సరే మల్కాజ్గిరి కిందకి వస్తుంది కదా, ప్రారంభం వస్తుంది, అందరు సంతోషపడచ్చు అనుకుంటే లేదు జిహెచ్ఎంసీ కాల పరిమితి అయిపోయింది అంటారు. జిహెచ్ఎంసీ కాల పరిమితి అయిపోతే ఎందుకండి? అభివృద్ధి నిరంతరంగా కొనసాగాల. అభివృద్ధి జిహెచ్ఎంసీ కోసమో కాంగ్రెస్ ప్రభుత్వమో టిఆర్ఎస్ ప్రభుత్వం కోసమో కాదు కదా, జనాల కోసం, ఇక్కడ ఉన్న పబ్లిక్ కోసము. ఈ పార్కు 7 కోట్ల రూపాయలు పెట్టి ఒట్టి బూడిదలో పోసిన పన్నీర్ ఎందుకండి? ఒట్టిగా చూపించడానికైతే గ్రాఫిక్స్ లో కూడా చూపెట్టచ్చు. గ్రాఫిక్స్ లలో ఇంత చేసినాం అంత చేసినాం అని ఎట్లయితే చూపిస్తున్నారో ఇది కూడా గ్రాఫిక్ లో చూపెట్టచ్చు కదా. ఎందుకు 7 కోట్ల రూపాయలు మా కష్టార్జితాన్ని ఇట్లా నేలపాలు చేయటము? ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈ గేటుని ఇమ్మీడియట్ గా తెరిచి మహిళలందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి మా యొక్క విన్నతి అండి. అధికారులు మాత్రం అనుమతులు రాలేదని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించిన మహిళలకు ఆశించిన ఫలితం అందడం లేదు. చిన్నారులు ఆడుకోవడానికి పరికరాలు లేవు, ఓపెన్ జిమ్ అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మండుతున్న ఎండలకు నగరవాసులకు ఉపశమనం అందించడానికి రోడ్ల పక్కన బస్టాప్ల వద్ద జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దాహార్తిని తీర్చుకునేందుకు చల్లని తాగునీరు అందిస్తున్నారు. ప్రయాణికులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు ఈ సేవలను ఉపయోగించుకుంటూ కొంత ఊరట పొందుతున్నారు. ప్రత్యేకంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ చలివేంద్రాలు ప్రజలకు వరంగా మారాయి. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా ముందుకు వచ్చి ఈ సేవలు అందిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలకి అందిస్తారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి నగరాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. అయితే ఇలాంటి వేళల్లో నగరవాసులు ఉపశమనం పొందేందుకు జిహెచ్ఎంసీ అధికారులు అటు స్వచ్ఛంద సంస్థలు అక్కడక్కడ కొన్ని చలివేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూడా ఈ చలివేంద్రాలను అయితే ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా నగరంలోని ప్రధాన కూడలలో, బస్ స్టాప్ల దగ్గర కూడా రద్దీ ప్రాంతాలలో ఈ అటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ చలివేంద్రాల్లో శుద్ధమైన తాగునీరు, కొన్ని చోట్లయితే మజ్జిగ పానీయాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడైతే ఈ చలివేంద్రాలకు మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. మెయిన్గా బస్ స్టాప్స్ దగ్గర ఏర్పాటు చేశారు కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా ప్రయాణికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు, పాదచారులు ఎవరైనా కానీ చలివేంద్రాల వద్ద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుంటూ అయితే వాళ్ళ దాహార్తిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ వాటర్ తాగడానికి వస్తున్నారు. మీకు ఈ చలివేంద్రాలు మంచిగా యూజ్ అవుతున్నాయి కదా? మంచిగా యూజ్ అవుతున్నాయి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా, ఎండాకాలం చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం కదా. చల్లని వేడిగా ఎమ్మడే వేడిగా అయిపోతున్నాయి, ఉండలేదు, మంచిగా ఉంటుంది, టైంకు మంచిగా ఉంది కాబట్టి ఇక అందరికీ అవసరం మంచిది. చాలా మంది వస్తారమ్మా, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి నీళ్ళు అవసరం. అవి అందులో మేము కొంచెం చల్ల వాటర్ పెడుతున్నాము, అందరూ వచ్చి సంతోషంగా తాగుతున్నారు, వెళ్తున్నారు. బస్ స్టాప్ చాలా ఆటో డ్రైవర్లు ఏంటి, ఎవరు బస్ స్టాప్లో డ్రైవర్లు, కండక్టర్స్, వాళ్ళు ఏమంటారు, మొత్తం జనాలు అందరూ వచ్చి తాగుతున్నారు. ఎందుకంటే మనకి ఎండలు ఎలా ఉన్నాయి, మేమే తట్టుకోలేకపోతున్నాం లోపలండి. చూస్తున్నారు కదా, ముఖ్యంగా ఈ చలివేంద్రాల దగ్గర అయితే అంటే వాటర్ని కూడా మంచి ప్యూర్ వాటర్ని అందుబాటులో ఉంచడం, కొన్ని చోట్ల అయితే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నారు చలివేంద్రాలలో. మెయిన్గా బస్ స్టాప్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర
ఈ చలివేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బస్సు దిగిన వాళ్ళు ప్రయాణికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు అయితే వాటర్ బాటిల్స్తో సహా వచ్చి వాటర్ నింపుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వాటర్ బాటిల్లో నింపుకున్న వాటర్ కూడా 15 నిమిషాలకే వేడిగా అయిపోతున్నాయి. అయితే దీంతో ఈ చలివేంద్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఇది మంచిగా అందుబాటులో ఉన్నందుకైతే నగరవాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. వేసవి సెలవులలో పిల్లలకు మరింత వినోదాన్ని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో సమ్మర్ ఉత్సవ్ మేళాను ఏర్పాటు చేశారు. ప్యారిస్ ప్రత్యేక థీమ్తో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేమింగ్ జోన్, అమ్యూజ్మెంట్ జోన్ ఆడుతూ ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ హైదరాబాద్ నగరానికి వస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా హాట్ సమ్మర్లో కాశ్మీర్ అందాలను చూస్తే ఎలా ఉంటుంది? ఆ కాశ్మీర్లోని యాపిల్ గార్డెన్స్లో మనం ఉన్నట్లుగా ఉంటే ఎలా ఉంటుంది? ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే పీపుల్స్ ప్లాజా రావాల్సిందే. అవును, పీపుల్స్ ప్లాజాలో సమ్మర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ్ మేళాలో ఈ ప్యారిస్ థీమ్ తోటి అయితే ఇక్కడ మనకు చూడొచ్చు ఈఫిల్ టవర్ ఒకవైపు, మరోవైపు కాశ్మీర్ ఆపిల్ గార్డెన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వేసవిలో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. ఎవరైనా కూడా బయట ఇతర ప్రదేశాలకి టూర్లకు వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్యారిస్ని చూడొచ్చు. అదేవిధంగా కాశ్మీర్కి సంబంధించినటువంటి యాపిల్ గార్డెన్స్కి సంబంధించినటువంటి సెట్స్ ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయో చూడొచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఇక్కడ పిల్లలంతా ఎంతో ఎగ్జైట్మెంట్తో చూస్తున్నటువంటి ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. జలకన్యలు నీళ్ళలో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. పిల్లలు, చిన్నారులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే చాలు, ఓవైపు వాటర్ ఫాల్స్, మరోవైపు ఇక్కడ జలకన్యలు వాటర్లో చేస్తున్నటువంటి విన్యాసాలు, ఇంకోవైపు యాపిల్ గార్డెన్స్, ఇంకోవైపు ప్యారిస్లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ హైదరాబాద్ నగరంలో మనకు కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయి. సమ్మర్ ఉత్సవ్ మేళాకు వస్తే కనుక ఓవైపు చిన్నారులు లైటింగ్ కావచ్చు, షాపింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అమ్యూజ్మెంట్స్ కావచ్చు, వాట్ నాట్ అన్నట్టుగా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనతో పాటు చిన్నారి ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? हैदराबाद। हैदराबाद से कैसा है एग्जीबिशन? बहुत अच्छा है। बहुत अच्छा है। आर यू एंजॉयिंग? यस। చిన్న చిన్న పిల్లలు కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఈ ఆంబియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మాత్రం మొత్తం షాపింగ్ జోన్ ఉంటుంది. అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వివిధ వస్తువుల ఉత్పత్తిదారులంతా కూడా వారి స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారి ఉత్పత్తులను అన్నింటినీ కూడా ప్రదర్శనకు ఉంచారు. అంటే వస్త్రాలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇటు రకరకాల ఉత్పత్తులు, వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందినటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులను అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ అంబియన్స్ని అంతా ఎంజాయ్ చేస్తున్నాయి. లోపలికి వెళ్ళి షాపింగ్ కూడా చేస్తున్నారు. వారికి సమయం గడుస్తున్న కొద్దీ కూడా దీనికి వచ్చేటువంటి సందర్శకుల తాకిడి కూడా పెరుగుతుంది. ఇక లోపల కూడా చూసుకున్నట్లయితే పిల్లల కోసం ప్రత్యేకించి గేమింగ్ జోన్ ఉంది అండ్ అమ్యూజ్మెంట్ కూడా ఉంది. వారు అమ్యూజ్మెంట్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే జాయింట్ వీల్స్ కావచ్చు, ఇతరత్ర అమ్యూజ్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో అది వాటన్నిటి మీద ఎక్కేసి పిల్లలు కేరింతలు కొడుతూ ఎంతగానో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. हर साल की तरह इस साल भी नेकलेस रोड पीपल प्लाजा ग्राउंड में एग्जीबिशन शुरू हो चुका है। समर उत्सव मेला जो अपने हैदराबाद का सबसे बिगेस्ट समर फेस्टिवल होता है, जो अप्रैल 15 से स्टार्ट हो चुका है। वो आपके शहर हार्ट ऑफ द सिटी हैदराबाद का जो नेकलेस रोड पीपल प्लाजा ग्राउंड है, वहाँ पे ये शुरू हो चुका है। यहाँ पे देखिए, यहाँ का स्पेशल अट्रैक्शन है मेरमेड शो, सरियल वाटरफॉल, पैरिस टावर। या हेलो फ्रेंड्स, समर उत्सव मेला फिर से शुरू हो चुका है आपके शहर हैदराबाद में, जो चलाया जा रहा है नेकलेस रोड पीपल प्लाजा ग्राउंड में। ఇక ఫుడ్ స్టాల్స్లో రకరకాల వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేస్తూ అక్కడ స్టాల్స్లో ఉన్నటువంటి షాపింగ్ చేస్తూ ఉన్నారు. ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సమ్మర్ ఉత్సవ్ మేళా ఏప్రిల్ 15 నుంచి జూన్ మంత్ మొత్తం కూడా ఉండబోతుంది. చిన్నారులతో సహా కుటుంబాలతో సహా కలిసి వచ్చి ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులంతా కూడా
జూన్ మాసం మొత్తం ఉంటుంది కాబట్టి ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ సందర్శకులు కూడా పెరిగే అవకాశం ఉంటుందని మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ సమ్మర్లో బయటికి ఎటు వెళ్ళలేని వారు కూడా, హైదరాబాద్ వాసులు బయట టూర్లకు వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు బయట ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరాన్ని చూడడానికి వచ్చిన వారు కూడా ఈ సమ్మర్ ఉత్సవ మేళాకు వచ్చి ఇక్కడ షాపింగ్, ఫుడ్, దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్, ఇక్కడ వేసినటువంటి సెట్ అంతా కూడా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.